హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మంచి 5 టిప్స్ చెప్తున్నానండి. పాలు కాచేటప్పుడు ఆ గిన్నె అంచులకి నెయ్యి రాయాలండి. ఇలా చుట్టూ కొద్దిగా రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి. ఇది ఫస్ట్ చిట్కా. పచ్చి బఠానీలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి. ఉడకపెట్టేటప్పుడు దాంట్లో చిటికెడు పంచదార కలిపి వండినట్టయితే కలర్ చేంజ్ అవ్వకుండా మెత్తగా ఉంటాయి. చూడండి, అరటికాయ పీసెస్ చేసి ఒక గిన్నెలో వేసి వాటర్ పోయాలి. దాంట్లో 2 స్పూన్ పాలు పోసుకోవాలి. ఇలా పోసి మనం ఉడకపెట్టామనుకోండి, అది కలర్ చేంజ్ అవ్వకుండా వస్తుంది. ట్రై చేసి చూడండి. ఎగ్స్ పాడయ్యాయా బాగున్నాయా చెక్ చేసుకోవడం ఎలా అంటే, ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి. దాంట్లో ఒక్కొక్క ఎగ్ వేయండి. అవి నీళ్ళలో మునిగి ఉంటే మంచి ఎగ్స్ అన్నట్టు. పైకి తేలితే మాత్రం అవి పాడైనట్టు లెక్క. ఇది సమ్మర్లో కంపల్సరీ చేసుకోండి. ఎగ్స్ బాయిల్ చేసినప్పుడు చాలా మటుకు పగులుతూ ఉంటాయి. కొన్ని బయటికి లీకేజ్ అవుతాయి. అలా అవ్వకుండా ఉండాలంటే 1 స్పూన్ వెనిగర్ కానీ 1 స్పూన్ ఆయిల్ కానీ వేసుకొని ఉడకబెట్టండి. ఒక్కటి కూడా పగలదు. ఫస్ట్ నీళ్ళు వేడి చేసి తర్వాత వేడే నీళ్ళలో వేసుకొని ఉడికించినా కానీ గుడ్లు పగలకుండా చక్కగా ఉడుకుతాయి. ఈ 3 టిప్లలో ఏదన్నా మీరు పాటించండి. వీటిలో మీకు ఎన్ని టిప్స్ తెలుసో కామెంట్ చేయండి. తెలియని వారైతే మీరు తప్పకుండా ఇది ఒకసారి పాటించి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.